ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ను టీమిండియా 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా జరిగిన 5వ టెస్టులో ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రిటైర్మెంటుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. ఇంటర్వ్యూలో దినేష్ కార్తీక్తో మాట్లాడిన రోహిత్, ఒకరోజు నేను లేచిన తర్వాత బాగా ఆడటం లేదని ఫీలైతే ఆ రోజు ఖచ్చితంగా రిటైర్ అవుతాను. కానీ గత కొన్నేళ్లుగా నేను నా జీవితంలో బెస్ట్ క్రికెట్ ఆడుతున్నా. ఇప్పట్లో ఆ ఆలోచనైతే లేదు అంటూ కామెంట్ చేశాడు. దీంతో ఇప్పట్లో రోహిత్ రిటైర్మెంటు లేదంటూ హిట్ మ్యాన్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే తాజాగా ధర్మశాలలో ఇంగ్లాండ్తో జరిగిన 5వ టెస్టు 3వ రోజు రోహిత్ శర్మ వెన్నునొప్పితో ఫీల్డింగ్లోకి రాలేదు. దీంతో జస్ప్రీత్ బుమ్రా స్టాండ్ బై కెప్టెన్గా మ్యాచ్ను ముగించేశాడు. కాగా రోహిత్ రిటైర్మెంటుపై గతంలో కూడా పలుమార్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంగ్లాండ్తో జరిగిన ఈ సిరీస్లో రోహిత్ శర్మ 2 సెంచరీలు చేశాడు. 5 మ్యాచ్ల్లో 400 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన 4వ బ్యాటర్గా నిలిచాడు. ఇక ఇప్పటివరకు మొత్తం 55 టెస్టుల్లో 45.57 సగటుతో 4085 పరుగులు చేసిన రోహిత్ శర్మ 12 సెంచరీలు నమోదు చేశాడు.